తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండో రోజు కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన నేపథ్యంలో విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఎక్స్ అఫీషియో సభ్యురాలతో కలిపి మొత్తం 29 మంది పాల్గొనాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రమే హాజరయ్యారు. తునిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ సీన్ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఎన్నికలు జరగకుండా చేస్తున్నారంటూ వైసీపీపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఉదయం టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. అయితే తమ కౌన్సిలర్లను రాకుండా వైసీపీ అడ్డుకోవడంపై టీడీపీ నిరసనకు దిగింది. ఎన్నిక జరగకుండా వైసీపీ చేస్తుందంటూ మండిపడుతున్నారు టీడీపీ కౌన్సిలర్లు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు నెట్టివేశారు. వైసీపీ కౌన్సిలర్లను దాచిన ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. కొందరు వైసీపీ కౌన్సిలర్లు ఎన్నిక కోసం వెళ్లడానికి ప్రయత్నించగా టీడీపీ నేతలు పక్కనే ఉండడంతో మళ్లీ కౌన్సిలర్లను దాచేసింది వైసీపీ. ఇక తుని మున్సిపాలిటీ పరిధిలో బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తూ కాకినాడ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలోనే కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండో రోజు కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈ విషయాన్ని పై ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని అధికారులు కూడా చెప్పారు. అయితే ఎక్సాప్షన్ సభ్యురాలతో కలిసి మొత్తం 29 మంది పాల్గొనాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రమే ఎన్నికకి హాజరయ్యాయని అధికారులు తెలిపారు. అంటే అందువల్లనే ఈ వాయిదా పడినట్టు కూడా ఎన్నికల అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పారు. అయితే కార్యాలయం వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించారు. అంతకుముందు పురపాలక ఆలయం వద్ద ఉద్రిక్తగా చోటు చేసుకుంది. అంటే వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ వెనక తగ్గారు. ఈ క్రమంలోనే మున్సిపల్ చైర్మన్ ఇంట్లోకి వైసీపీ కౌన్సిలర్ వెళ్లారు. అంటే ఆ చైర్మన్ ఇంట్లోకే వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు కూడా ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వేదానికి కూడా దిగారు. అంటే ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా కోరం లేక ఎన్నికల అధికారులు ఇవాళ వాయిదా వేశారు. అంటే టీడీపీకి 10 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోమవారం టీడీపీకి మద్దతు ఇచ్చిన కౌన్సిలర్ హాజరుగాక వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కూడా గైర్హాజరయ్యారు. అంటే ఎన్నికలు వెళ్లకుండా కౌన్సిలర్ వైసీపీ కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ నేత దాడిశెట్టి రాజా చైర్మన్ ఇంట్లోకి నిర్బంధించారు. ఈ క్రమంలోనే టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తోపులాట కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో దాడిశెట్టి రాజా పోలీసులతో వాగ్వేదానికి కూడా దిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సెక్షన్ 163(2) అమల్లో కౌన్సిలర్ నిర్బంధంపై దాడిశెట్టి రాజా మరో 10 మందిపై కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. అంటే నేడు సెలవు తుని దాడిశెట్టికి పిలుపునిచ్చారు. అయితే సెలవు తునికి అనుమతులు లేవని, ఎటువంటి అనుమతులు లేవని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే సోమవారం జరిగిన ఉద్రిక్తతను దృష్టిలో పెట్టుకొని పోలీసు భద్రత కూడా కట్టుదిట్టం కూడా భారీగా ఏర్పాటు చేశారు. అయితే తుని మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163(2) అమల్లో ఉందని ఈ మేరకే కాకినాడ జిల్లా కలెక్టర్ శాన్మోహన్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. సభలు సమావేశాలు 5 కంటే ఎక్కువ కూడా గుమ్మి కూడకుండా ఆంక్షలు కూడా పెట్టారు. కర్రలు రాళ్ళు ఆయుధాలు పట్టుకొని తిరగడం కూడా నిషేధించారు. సెలవు తునికి అనుమతి లేదంటూ కారులో తుని వెళ్తుండగా ముద్రగడ్డను కూడా పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపారు. అంటే ఈ పరిస్థితిలో కూడా భారీ ఉద్రిక్తత కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాఘవ.